హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ రమేష్. అర్థమెటిక్లో భాగంగా రేషియో అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఏజెస్ అనే టాపిక్లో భాగంగా ప్రీవియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్ని సింపుల్గా ఎలా ఆన్సర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 4 సంవత్సరముల క్రితం సూరజ్ మరియు మోహన్ వయసుల నిష్పత్తి 7:8 మరియు ఇప్పటి నుండి 5 సంవత్సరముల తరువాత వారి వయసుల నిష్పత్తి 10:11 అవుతుంది. సూరజ్ ప్రస్తుత వయస్సును కనుక్కోండి. ఇక్కడ మనకి 2 పర్సన్స్ ఉన్నారు, సూరజ్ అండ్ మోహన్. ఇక్కడ 4 years బ్యాక్ వాళ్ళ వయసుల నిష్పత్తి ఎంతంటే 7:8 అన్నమాట. నెక్స్ట్ ప్రజెంట్ నుంచి ఇంకొక 5 years తర్వాత అంటే 5 సంవత్సరాల ముందుకు వెళితే వాళ్ళ నిష్పత్తి వయసుల నిష్పత్తి ఎంత అంటే మనకి 10:11 అవుతుంది. అయితే ఇక్కడ సూరజ్ యొక్క ప్రస్తుత వయసు ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మొత్తం ఈ రెండింటికి గ్యాప్, ఏజ్ గ్యాప్ ఎంత అంటే ఇది 4 years క్రితము, ఇది 5 years తర్వాత, అంటే ఇది 4, 5 అంటే 9 years గ్యాప్ అనమాట, 2 రేషియోలు మధ్యలోని. ఇప్పుడు ఈ మనకి ఈ పూర్వపదాలు పరపదాలు అంటాం కదా, వీటి మధ్య డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 7, 10 ఉంది. 10లో 7 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 3 వస్తుంది. అలాగే 11లోంచి 8 మైనస్ చేసినా కూడా 3 వస్తుంది. అంటే ఇక్కడ 3 units 9 yearsకి ఈక్వల్ అనమాట. ఒకవేళ ఇలా సమానంగా రాకపోతే ఏం చేస్తామన్నమాట, మనం సమానంగా వచ్చేటట్లు ఏదైనా నెంబర్తో మల్టిప్లై చేసి రేషియోని మార్చుకుంటూ ఉంటాం అనమాట. ఇక్కడ మనకి అలా చేయాల్సిన అవసరం లేదు, డిఫరెన్స్ అనేది ఈక్వల్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకి 3 యూనిట్లు ఎంతకి సమానము? 9 సంవత్సరాలకి సమానము. అప్పుడు 1 యూనిట్ ఎంతకి సమానం అవుతుంది? 9/3 అంటే 3 yearsకి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఎవరి ఏజ్ అడిగారు మనకి? సూరజ్ యొక్క ఏజ్ 4 years బ్యాక్ ఎంత? 7 units కదా, 7 3s ఎంత? 21 years. ఇదేంటి మనకి 4 years బ్యాక్, కానీ అడిగింది ఏంటి? ప్రస్తుతం. అంటే మనం 4 యాడ్ చేసినట్లయితే దీనికి ఎంత అవుతుంది? 25 years. అంటే సూరజ్ యొక్క ప్రస్తుత వయస్సు ఎంత అనమాట? 25 years. అది ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట.